So, so today we'll start our class by doing a problem on classes and objects. In yesterday's class, we have seen what's a class, what is an object, and already have done two problems. One is calculator, and other is calculate the age of a person. So we will try to do a different kind of problem today. Wait a minute. Yeah, we'll take from real world examples and we'll do it. So the problem is going to be like write a program to create a class representing a shopping cart. Now we should include methods for adding and removing items and calculating the total price. See what they have asked. Wait a minute. So here it will be going like class representing a shopping cart. So what we should do now? We should include methods. What are the methods? This class should contain some methods. That is adding means adding items, removing items, and calculating the total price. So how are you gonna do it? So first we'll create. So this is the question. We should create a class which will be named a shopping cart, and we should having three methods in it. That is add item, remove item, and calculate total price. So how we will do it? I will show. So first we create a class. మీరు కూడా నాతో పాటు చేసేయండి. Shopping cart. In this class, we have just one attribute. That is items. Items and attribute ఒకటి ఉంటుంది మనకి క్లాస్లో. Def init self dot items. Here we are creating an attribute item యాజ్ అన్ ఎంటీ లిస్ట్. ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం ఐటమ్ అని చెప్పి. ఎందుకు ఇప్పుడు ఏదైనా మనకి న్యూ ఐటమ్ యాడ్ చేసాం ఫస్ట్ ఆ ఎంటీ లిస్ట్లోకి యాడ్ చేస్తాం. ఎప్పుడైతే రిమూవ్ చేస్తామనుకో ఐటమ్స్ లిస్ట్ నుంచి ఆ పర్టికులర్ ఐటమ్ని మనం రిమూవ్ చేయాలి. కాబట్టి మనకి ఐటమ్స్ అనే ఒక లిస్ట్ కావాలి. వాట్? ఓకే, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ నౌ? Okay. So the question will be, we should create a class that is shopping cart, and we should add methods adding an item, removing an item, and calculate total price. అంటే ఏంటి, మనం ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటి కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం, కొన్ని
తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని తీసేస్తాం. లాస్ట్కి ఫైనల్గా మనం టోటల్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అది మనం నార్మల్గా మనం షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు దాన్నే మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి కోడింగ్లో రిప్రజెంట్ చేయాలి. హౌ? ఫస్ట్ వి క్రియేట్ ఫస్ట్ వి క్రియేట్ ఏ క్లాస్ కాల్ షాపింగ్ కార్ట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడేంటి మనకి ఈ ఐటమ్స్ యాడ్ చేయాలన్నా, ఉన్న ఐటమ్స్ రిమూవ్ చేయాలన్నా అవన్నీ ఒక లిస్ట్లో ఉండాలి కదా. కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు షాపింగ్ అయితే ఏం చేస్తాం, ఒక ట్రాలీ తీసుకొని ఒక షాపింగ్ కార్ట్ తీసుకొని దాంట్లో ఐటమ్స్ అన్నీ వేస్తాం, అవసరం లేని తీసేస్తాం. అలానే ఇప్పుడు మనం ఐటమ్స్ అనేది ఒక లిస్ట్, ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటాం. దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత సపోజ్ నీకు అవి అవసరం లేదనుకోండి, అవి రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి వాటి యొక్క ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ ఫైనల్గా. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, యాడ్ ఐటమ్. వీ షుడ్ క్రియేట్ ఎ మెథడ్ యాడ్ ఐటమ్. యాడ్ ఐటమ్ అండ్ వాట్ విల్ బి దట్, సెల్ఫ్ ఇస్ కంపల్సరీ. ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లోకి మనకి యాడ్ ఐటమ్లోకి ఐటమ్ నేమ్, మనం ఏ ఐటమ్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ ఐటమ్ నేమ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామీటర్. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ, ఎన్ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐటమ్ యాడ్ ఎప్పుడైతే కాల్ చేసామో నువ్వు అక్కడ ఐటమ్ని కాల్ చేసినప్పుడు ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఇస్తున్నావు ఐటమ్ నేమ్ కమా క్వాంటిటీ. అంటే ఇప్పుడు ఐటమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఐటమ్ నువ్వు అక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నావు. ఐటమ్ అనే వేరియబుల్ నీకు రెండు ఉంటాయి, ఐటమ్ నేమ్ ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐటమ్ని మనం దేనికి అపెండ్ చేస్తాం, ఐటమ్స్ అనే లిస్ట్కి అపెండ్ చేస్తాం. సో ఇట్ విల్ బి లైక్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్ డాట్ అపెండ్ ఐటమ్. నెక్స్ట్ ఇప్పుడు ఐటమ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, రిమూవ్ ఐటమ్ అనే మెథడ్ క్రియేట్ చేయాలి. డెఫ్ రిమూవ్ ఐటమ్. Remove item lo what will be the parameters, self which refers to the object you have created. Next item removed, or you just item name, you just pass item name అంటే ఏ ఐటమ్ అయితే రిమూవ్ చేయాలనుకున్నావు ఐటమ్ నేమ్ పాస్ చేస్తావు. నెక్స్ట్ ఇప్పుడు ఐటమ్ని రిమూవ్ చేయాలి, ఈ నువ్వు పాస్ చేసిన ఐటమ్ని రిమూవ్ చేయాలి. అంటే ఏంటి, నువ్వు ఆ లిస్ట్లో వెతకాలి. ఫస్ట్ నువ్వు అక్కడ ఏ ఐటమ్ ఇచ్చావో ఆ ఐటమ్ని నువ్వు వెతకాలి. సో దానికి ఏం చేస్తావు, వి జస్ట్ రన్ ఫర్ లుక్ ఫర్ ఐటమ్ ఇన్ self dot items if zero equals to item name, we just remove. ఆ లిస్ట్లో నుంచి రిమూవ్ చేయడానికి we have the method remove. Self dot items dot remove item. రిమూవ్ చేశాక you just come out of the loop. మీన్స్ ఎందుకు, ఒకసారి ఒక ఐటమ్నే కదా, సో మళ్ళీ దానికి జస్ట్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ యాడ్ ఐటమ్ క్రియేట్ చేసాం, రిమూవ్ ఐటమ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డెఫ్ క్యాలిక్యులేట్ టోటల్. We just pass self.
calculate total, first we take total అని ఒక వేరియబుల్ తీసుకుంటాం 0, and for item in self dot items total plus equals to item 1. ఈ ఐటమ్ 1 అంటే ఏంటి? క్వాంటిటీ మీన్స్ ఇట్ కెన్ క్వాంటిటీ కాదు, ప్రైస్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. అంటే ఏంటిందా మనం ఐటెంలోనే తీసుకున్నాం కదా. వీ హ్యావ్ టేకెన్ టూ, వన్ ఈజ్ ఐటమ్ నేమ్ అండ్ క్వాంటిటీ. ఐటమ్ నేమ్ అనేది ఐటమ్ డాట్ 0 అండ్ ఐటమ్ క్వాంటిటీ వచ్చేసేటప్పటికి ఐటమ్ 1. అంటే ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ లాగా మనం వీఆర్ క్రియేటింగ్ ఇట్. అండ్ రిటర్న్ total. So this will be our class. Now we will just call the functions. Before calling the functions, first we have to create the object. Let's take cart and ఒక object తీసుకుందాం. Cart is equals to shopping cart. Next, first మనం ఒక 3 items యాడ్ చేద్దాం. Cart dot add item. So what are the parameters for add item? It is item name and quantity, means price of the item. So what we'll add, we'll just add books and price, let be it's 100. Similarly we'll add 3 more items. Pens, eraser, pencils. We'll just use pencils. So now సో ఇప్పుడు ఐటమ్స్ అనే యాడ్ చేస్తాం. మనం ఏం చేద్దాం ఇప్పుడు, జస్ట్ విల్ డిస్ప్లే వాట్ ఎవర్ వీ హ్యావ్ యాడెడ్. సో యూ కెన్ జస్ట్ రన్ ద లూప్ అండ్ డిస్ప్లే. విల్ ప్రింట్ current items in the cart. For item and its price. So what does item of 0 అంటే ఏంటి? ఐటమ్స్ మనకి ఏంటి, ఐటమ్స్లో మనం ఐటమ్ అనే లిస్ట్ని ప్లేస్ చేస్తాం. అంటే ఏంటి, ఐటమ్ నేమ్ ఉంటుంది మళ్ళీ మనకి ఐటమ్ నేమ్ అండ్ ద క్వాంటిటీ అండ్ ద ప్రైస్ అనేది ఉంటుంది. సో ఐటమ్ ఆఫ్ 0 అండ్ ఐటమ్ ఆఫ్ 1 అనేది యూజ్ చేస్తాం. So now we will calculate the total quantity. Total price equals to cart dot
Calculate total. So you print total price is to total price. So this is the code for adding item and I'm calculating the total price. See, we have calculated the total price. So యూజర్ నుంచి తీసుకోండి. Just take from the user and it is calculated. Okay, if you have completed this, we'll start today's topic, that is inheritance. సో ఇంకా లేట్ జాయిన్ అయిన వాళ్ళు కర్సర్ now we'll go to the topic, that is inheritance. What is meant by inheritance? Inheritance is nothing but it's similar inherit the properties from one class to other class, means we inherit the attributes or methods, means we inherit the total the whole class from one class to other class. అంటే ఏంటి, మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, దానిలోని అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ అన్నీ మనం వేరే క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటాం. అప్పుడు ఏంటి, మనం ఈ క్లాస్లో సేమ్ అవే ప్రాపర్టీస్ మెథడ్స్ అవి క్రియేట్ చేయాలనుకోండి, మళ్ళీ మనం క్రియేట్ చేయకుండా ఆల్రెడీ దాంట్లో క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటే ఈజీలీ యూ కెన్ యూస్ the properties here. So there will be different types of inheritance. There will be like single inheritance, multiple inheritance, multi-level inheritance, hybrid inheritance. So today we will be discussing about, and there are also hierarchical inheritance. మనకి మెయిన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ చూస్తాము. హైరార్కల్ హైబ్రిడ్ విల్ యూజ్ బట్ రిటర్న్, మనకి ఫస్ట్ ఈ మూడు వచ్చేస్తే అవి ఈజీగా ఉంటాయి మనకి. ఇంకా మల్టిపుల్, మల్టీ లెవెల్
hierarchical, and hybrid. So first single inheritance. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ నేను చెప్పాలి, ఇన్హెరిటెన్స్ ఏముంటాయి? మెయిన్లీ టూ వర్డ్స్, దట్ ఈస్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్, అండ్ ద అదర్ వన్ విల్ బి derived class. This will be the parent class. This will be the child class or derived class. ఇట్స్ సిమిలర్. మనం మన పేరెంట్స్ నుంచి ఎలా అయితే ప్రాపర్ అంటే వాళ్ళ పోలికలు కానీ వాళ్ళ విధానాలు కానీ ఎలా అయితే ఇన్హెరిట్ చేసుకుంటామో, అలానే ఊప్స్ ప్రోగ్రామింగ్లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విచ్ ఇన్హెరిట్స్ ద attributes and methods from one class to the other class. సో దీని జనరల్ వేలో ఎగ్జాంపుల్ చెప్తే, let me take an example. See, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్ అనేది ఒక మెయిన్ క్లాస్ అనుకుంటే, ఈ పర్సన్ నుంచి వీ కెన్ డివైడ్ ఇంటూ టూ క్లాసెస్. దట్ ఈస్ వన్ ఈజ్ ఒక లెట్స్ టేక్ డాక్టర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏదో డాక్టర్ అవ్వచ్చు ఆర్ పేషెంట్ అవ్వచ్చు. సో బోత్ ఆర్ పర్సన్, ఇద్దరు ఒకటే, బట్ ఆ పర్సన్లోనే మనం ఇంకా డివైడ్ చేస్తున్నాం. సో వన్ విల్ బి డాక్టర్ అండ్ వన్ విల్ బి పేషెంట్, అండ్ మళ్ళీ డాక్టర్లో మళ్ళీ మనం ఇంకా డివైడ్ చేయొచ్చు. దిస్ విల్ బి దే కెన్ బి ఎదర్ డెంటిస్ట్ ఆర్ సర్జన్, అలా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే ఉందో దీన్ని మనం జనరలైజ్డ్ క్లాస్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ జనరలైజ్డ్ క్లాస్. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో దిస్ డెంటిస్ట్, సర్జన్, వీటిని మనం స్పెషలైజ్డ్ క్లాసెస్ అని అంటాం. Or this doctor and patient, these are also specialized classes. అంటే ఏంటి? ఈ స్పెషలైజ్డ్ క్లాసెస్లో కూడా పర్సన్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఉంటాయి, కాకపోతే వీళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకు? వీళ్ళ ప్రొఫెషన్స్ వేరు, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తాయి. ఎక్స్ట్రా మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ దే విల్ బి యాడ్. సి పర్సన్ నార్మల్ అంతే పర్సన్సే, మళ్ళీ పర్సన్స్లో వచ్చేటప్పటికి దెర్ విల్ బి డిఫరెంట్. పెద్దవాళ్ళు అంటాం, చిన్న వాళ్ళు అంటాం. అలానే ఇక్కడ మనం ఒక డాక్టర్, పేషెంట్ తీసుకుంటాం. మళ్ళీ డాక్టర్లోకి వచ్చేటప్పటికి అందరూ ఒకే టైప్ డాక్టర్లో కూడా డిఫరెంట్ ఉంటారు. దెర్ విల్ బి డెంటిస్ట్, సర్జన్, బట్ వీళ్ళందరికీ మెయిన్ ఏంటి? దే ఆర్ పర్సన్, దే ఆర్ పీపుల్, మెయిన్లీ దే ఆర్ పీపుల్. సో వీ కాల్ హియర్ in this example the person will be the generalized class and the specialized class will be doctor, patient or dentist, surgeon. వీటి specialized classes అని అంటాం. So what is the syntax for inheritance? and దీన్ని మనం టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. అంటే ఏంటి? ఫస్ట్ ఒక జనరలైజ్ క్లాస్ తీసుకొని ఆ జనరలైజ్ క్లాస్ నుంచి ఇంకా డివైడ్ చేసుకొని మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకా డివైడ్ చేస్తూ వచ్చాము. సో దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. దీన్ని మనం రివర్స్లో చూసాం అనుకోండి, దిస్ విల్ బి కాల్డ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే ఏంటి? ఫస్ట్ స్పెషలైజ్ క్లాసెస్ తీసుకుంటాం. డెంటిస్ట్, సర్జన్, ఈ డెంటిస్ట్ సర్జన్ని తీసుకుంటే వాళ్ళను జనరలైజ్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు డాక్టర్స్. నెక్స్ట్ డాక్టర్, పేషెంట్ ఉంది, వాళ్ళు జనరలైజ్ చేస్తే దట్ పర్సన్స్. సో when we come from top to down it is top down approach, when we see from bottom to up it is bottom up approach. Where we use ఈ టాప్ డౌన్ అప్రోచ్ మనం క్లాసెస్ మనం we will be using in many problems like ఫస్ట్ పర్సన్ డిరైవ్ చేసుకుని తర్వాత డాక్టర్, పేషెంట్ అని డిరైవ్ చేసుకుంటాం. కొన్నిసార్లు వచ్చేటప్పుడు ఫస్ట్ బేస్ క్లాస్ డిరైవ్ చేసుకుంటాం. ఆ బేస్ క్లాస్ నుంచి స్పెషలైజ్ క్లాస్ నుంచి జనరలైజ్ క్లాస్ అనేది డిరైవ్ చేసుకుంటాం. అలా
నెక్స్ట్ వాట్ ఇస్ ద సింటాక్స్? సింటాక్స్ వచ్చేటప్పటికి క్లాస్ నేమ్, ఇక్కడ ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేస్తాం. So we have created a base class and we will have some more statements. Next, మనం ఇంకో క్లాస్ తీసుకున్నాం. Let's name this as derived class. సో ఇప్పుడేంటి, మనం ఈ బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. దేంట్లోకి? డిరైవ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి. అంటే నీ బేస్ క్లాస్లో ప్రాపర్టీస్ అన్ని డిరైవ్ క్లాస్లోకి వచ్చాయి. ఎలా? సింటాక్స్. వాట్ ఇస్ ద సింటాక్స్? హియర్ we add a parenthesis here and we just write the name of the base class. Base class name అనేది రాస్తే you just, in this way you just inherit all the properties and methods from the base class. So we will see with the help of examples. Now we'll just take the calculation of human. So first we'll just create a class human అని చెప్పి క్లాస్ క్రియేట్ చేసుకుందాం. తర్వాత దాంట్లో కొన్ని రాద్దాం. I will let def eat. Self. We'll just print I can eat. Next, def work. We'll just pass self. Print I can work. Now మనం క్లాసిఫై చేద్దాం. హ్యూమన్ క్లాస్లోనే ఇంకో క్లాస్ తీసుకుందాం. అంటే వీల్ జస్ట్ డివైడ్ చేద్దాం. లైక్ మెయిల్ అండ్ ఫిమేల్. మనం మెయిల్ అని ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ మెయిల్ def and you can add a method like walk. Print I can walk. And we will again define def work another I'm software engineer. సో వీ హ్యావ్ క్రియేటెడ్ 2 క్లాసెస్. ఈ జనరల్గా 2 క్లాసెస్ తీసుకొని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి, నేను మెయిల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అదేంటి, ఐ జస్ట్ క్రియేట్ బాయ్ 1 అని చెప్పి క్రియేట్ చేస్తాను. మెయిల్ అని ఇస్తా. ఇప్పుడు ఏంటి, నేను
boy1 డాట్ ఏం యాక్సెస్ చేసుకోగలను? ఐ కెన్ యాక్సెస్ సి either వర్క్ ఆర్ వాక్, ఈ రెండు యాక్సెస్ చేసుకోగలను. బట్ వెన్ వీ యూజ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఐ విల్ జస్ట్ యాడ్ అ parenthesis and I'll be writing human here. Human. See, now when నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇన్హెరిట్ చేశాను. అంటే హ్యూమన్ అనే క్లాస్ని ఈ మెయిల్ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. అప్పుడు ఏమైంది? ఇక్కడ మళ్ళీ ఇందాక ఏంటి మనకి 2 మెథడ్సే కనిపించాయి. ఏంటి? వాక్ ఆర్ వర్క్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాక్, ఈట్, వర్క్. మేడం కానీ 2 వర్క్స్ ఉన్నాయి కదా, ఏ వర్క్ తీసుకుంటుంది అని అంటారు కదా. విల్ సీ దట్ ఇన్ ఎ మినిట్. సో ఇప్పుడు ఏంటి? వాక్ అని రాశాను, సారీ ఈట్ అని రాశాను. విల్ ఇట్ వర్క్? ఎస్, ఇట్ విల్ వర్క్. సి ఐ కెన్ ఈట్, యూ గాట్ ద అవుట్పుట్ ఐ కెన్ ఈట్. బట్ అది దేంట్లో ఉంది? నీకు హ్యూమన్ అనే క్లాస్లో ఉంది, అది నీకు మెయిల్ అనే క్లాస్లో లేదు. బట్ నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి? మెయిల్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నువ్వు హ్యూమన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. యూ క్రియేటెడ్ అ క్లాస్ ఆబ్జెక్ట్ ఫర్ మెయిల్, ఫర్ ద క్లాస్ మెయిల్. బట్ నీకు అది వచ్చింది ఎలా? బికాస్ యూ హ్యావ్ ఇన్హెరిటెడ్ ద క్లాస్ హ్యూమన్ ఇంటూ మెయిల్ క్లాస్. మెయిల్ క్లాస్లోకి హ్యూమన్ అనే క్లాస్ని నువ్వు ఇన్హెరిట్ చేసావు. కాబట్టి ఏమైంది? హ్యూమన్ అనే క్లాస్లో ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆ మెథడ్స్ అన్నీ నీకు మెయిల్ అనే క్లాస్లో వస్తాయి. కాబట్టి నువ్వు మెయిల్ అనే క్లాస్లో హ్యూమన్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ యాక్సెస్ చేయగలవు. సో లైక్ దిస్. నౌ సి, ఇప్పుడు వర్క్ మన కింద చూసినప్పుడు ఏమైంది? వర్క్ ఒకటే కనిపించింది, boy1 డాట్ వర్క్. అంటే ఏమవుతుంది ఇప్పుడు? వాట్ విల్ బి ప్రింట్ అంటే ఇప్పుడు వర్క్ అంటే రెండిట్లో వర్క్ ఉంది కదా, ఏది ప్రింట్ అవుద్ది? సి, ఏం ప్రింట్ అయింది? ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం ప్రింట్ అయింది మనకి? ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మ్యామ్ అదేంటి, నేను ఐ కెన్ వర్క్ ఉంది కదా, ఫస్ట్ నేను అదెందుకు ప్రింట్ అవ్వలేదు, ఇది ఎందుకు ప్రింట్ అయింది? ఆర్ ఎల్స్ రెండు ప్రింట్ అవ్వాలి కదా. See, there is a role of MRO. It means method resolution order. There is an order. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? నీకు boy1 డాట్ వర్క్ అని ఇచ్చాను అనుకో, ఫస్ట్ మెయిల్ క్లాస్లో చూస్తుంది వర్క్ ఉందా లేదా. ఉంది కాబట్టి అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేనేంటి? ఇక్కడ వర్క్ని కామెంట్ వచ్చేస్తా. I'll just remove this. All again. See, ఇప్పుడు నేను అక్కడ వర్క్ అనేది తీస్తాను. వర్క్ తీసేసి ఇప్పుడు నేను మళ్ళీ వర్క్ కాల్ చేస్తాను, అది మెయిల్ క్లాస్లో లేదు. అప్పుడు ఏమైంది? నీకు హ్యూమన్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది. బట్ వెనైతే వర్క్ అనేది మెయిల్ క్లాస్లో ఉందో అప్పుడు ఏం చేస్తుంది? అకార్డింగ్ టు ఎంఆర్ఓ, దట్ ఈస్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఈ ఎంఆర్ఓ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ అది మెయిల్ క్లాస్లో చెక్ చేసుకుంటుంది వర్క్ అనేది ఉందా లేదా. లేదు, తర్వాత హ్యూమన్ క్లాస్లో చూసుకుంటుంది. హ్యూమన్ క్లాస్లో వర్క్ ఉంటే అప్పుడు దాంట్లో ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి? మెయిల్ క్లాస్లో వర్క్ ఉంది కాబట్టి ఇది ప్రింట్ చేస్తుంది, హ్యూమన్ క్లాస్లో ప్రింట్ అవ్వదు. బట్ మేడం నాకు రెండు కావాలి, హ్యూమన్ క్లాస్లో కూడా ఉంది కావాలి. దెన్ the super keyword comes into picture. Just write super dot work. ఇప్పుడేమవుతుంది? హ్యూమన్ క్లాస్లో ఉన్న వర్క్ కూడా ఈ మెయిల్ క్లాస్లో ఉన్న వర్క్లోకి వచ్చేస్తుంది. అంటే ఆ వర్క్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఈ వర్క్లో ఉన్న స్టేట్మెంట్స్కి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి? రెండు ప్రింట్ అవుతాయి. సి, ఎప్పుడైతే నువ్వు దాన్ని కూడా అంటే దీంట్లో ఉంది బట్ నీకు హ్యూమన్ క్లాస్లో కూడా కావాలి అన్నప్పుడు యూ జస్ట్ యూస్ సూపర్ కీవర్డ్. అప్పుడేమవుద్ది? ఈ సూపర్ కీవర్డ్ వాడినప్పుడు హ్యూమన్ క్లాస్లో ఉన్న వర్క్ కూడా నీకు మెయిల్ క్లాస్లో ఉన్న వర్క్ లోపలికి వచ్చేస్తుంది. సో మనకి రెండు ప్రింట్ అవుతాయి.
వర్క్ కాల్ చేసినప్పుడు ఐ కెన్ వర్క్ అండ్ ఐఎమ్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను హైలైట్ చేస్తున్న అవుట్పుట్ని చూడండి. సో దిస్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్, wait a minute guys. So okay, next we will see మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? నువ్వు డిరైవ్డ్ క్లాస్లోకి మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోగలవు. హౌ? ఇట్స్ సిమిలర్. ఇప్పుడంటే ఏంటి, మనకి ఒక పేరెంట్ యొక్క పోలికలే రావు కదా. ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ అంటే ఇద్దరివి వస్తాయి, ఇద్దరు పోలికలు ఆ చిల్డ్రన్కి వస్తాయి. సిమిలర్లీ వీ కెన్ ఇన్హెరిట్ మల్టిపుల్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని నువ్వు ఇన్హెరిట్ చేసుకోగలవు. సి, ఇప్పుడు నేనేంటి బాయ్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఐ జస్ట్ క్రియేట్ క్లాస్ బాయ్. ఓకే, బిఫోర్ దిస్ we will see constructor. I forgot the constructor. So now let's see constructor def init self print this is base class, and here also we will create a constructor that is def init self print this is derived class. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ అక్కడ ఆబ్జెక్ట్ బాయ్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు మనకి ఏది వస్తుంది, ఏ కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ కాల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ దట్ విల్ ఫస్ట్ కాల్? మనకి ఏం కాల్ అయింది ఇక్కడ? దిస్ ఈస్ డిరైవ్డ్ క్లాస్. ఏం కాల్ అయింది? దిస్ ఈస్ డిరైవ్డ్ క్లాస్. ఎందుకు? అకార్డింగ్ టు ఎంఆర్ఓ ఫస్ట్ అది డిరైవ్డ్ క్లాస్లో చెక్ చేసుకోండి. డిరైవ్డ్ క్లాస్లో లేదు అనుకుంటే అది బేస్ క్లాస్కి వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ తీసాను, ఇది తీసాను, మళ్ళీ అక్కడ ఉన్నదే ఓన్లీ హ్యూమన్ అనే క్లాస్లో ఉంది కన్స్ట్రక్టర్, నీకు ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు. అప్పుడేమైంది? బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఇందాకేమైంది? మెయిల్ అనే డిరైవ్డ్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఉంది, బేస్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఉంది. అప్పుడేమైంది? డిరైవ్డ్ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. అంటే ప్రయారిటీ దేనికి ఇస్తాం? డిరైవ్డ్ క్లాస్. మనకు వేరియబుల్ స్కోప్లో ఎలాగైతే ఇన్నర్ లూప్ లోపల ఉన్న వేరియబుల్కి స్కోప్ ఎక్కువైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే. డిరైవ్డ్ క్లాస్లో ఉన్న వాటికి ప్రయారిటీ ఉంటుంది ఫస్ట్. సో దిస్ ఈజ్ బేస్ క్లాస్. సో అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ పాస్ అన్ ఆర్గ్యుమెంట్ హియర్ కమాండ్ నేమ్.
సెల్ఫ్ డాట్ నేమ్. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? సో వాట్ విల్ వీ గెట్? ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. సో యూ గాట్ అన్ ఎర్రర్. ఎందుకు? ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో సారీ బేస్ క్లాస్లో నీకు ఏం కావాలి? ఇంకోటి ఇవ్వాలి. కాబట్టి ఐ జస్ట్ గివ్ నార్మల్ నార్మల్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్లో ఎవరైతే పారామీటర్స్ పాస్ చేస్తావో ఇక్కడ కూడా సేమ్. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి? ఇది రెండు ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి? ఇక్కడ రెండు కన్స్ట్రక్టర్స్ కాల్ అవ్వాలి. How? సో రెండు కన్స్ట్రక్టర్స్ కాల్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? నీకు బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవ్వాలి కాబట్టి యూ జస్ట్ initialize the base class constructor here. Init self. So okay, you got the error because you are missing the name Charlotte. Okay. Here also we should pass the name. Common name first. Common name. Wait a minute, guys. So I'll see once. Okay, just